చూడమనేటువంటి గ్రంథంలో 406 శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగిన శ్లోకాన్ని కొద్దిగా గుర్తు చేసుకుని తతిమ శ్లోకాలను వివరణ చేసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాన్ని చూద్దాం. నశ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యరీక్షతే గుణే నక్ష్యంబు బిందుర్న భృతృష్ణికాయాం మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్సు సుషుప్తావనుభూయతే అనన్యత్వమధిష్ఠానాత్ ఆరోప్యస్య నిరీక్షితం పండితైరజ్జు సర్పాదౌ వికల్పో భ్రాంతి జీవనః. వీటి మీద కొద్దిగా వివరణ చేసుకుందాం. నశ్యస్తి విశ్వం పరతత్వ బోధాత్. ఈ విశ్వం అంటే ఏమిటి, విశ్వంలో తయారైనటువంటి మన శరీరాలన్నీ ఏమిటి అనేటువంటి దాని మీద నశ్యస్తి విశ్వం పరతత్వ బోధాత్. అంటే పరతత్వాన్ని గూర్చినటువంటి బోధ నీకు తెలిసినప్పుడు ఈ విశ్వం ఏంటో, ఎలాగొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో నా అస్తి విశ్వం పరతత్వ బోధ. పరతత్వాన్ని గూర్చినటువంటి బోధ తెలిసి ఉండాలి. సదాత్మని బ్రహ్మని నిర్వికల్ప. ఈ రకంగా ఈ బోధ విన్నటువంటి పరమార్థానికి సంబంధించినటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి బోధ వినినటువంటి వాడు సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. కల్పన నిర్వికల్పన, నిర్వికల్పము అంటారు. కల్పన అంటే మన స్వరూపం ఉంది ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియక, అంటే బోధ లేదు, పరతత్వ బోధం లేదు, పరతత్వ బోధ వినలేదు. వినక ప్రపంచానికి సంబంధించినటువంటి అహస్తి విశ్వం, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆకారాలు ఇవే చూస్తున్నాడు, ఇవే వింటున్నాడు. పరతత్వానికి సంబంధించినటువంటి బోధ అది ఎలా ఉంటుంది ఏంటన్నది వినలేదు. వినలేనటువంటి వాడు ఏం చేస్తుంటాడు, ఇదే సత్యమని దీనిని గురించే ఆలోచిస్తూ వీటితోటే సంబంధాలు పెట్టుకుని వీటిల్నే కల్పన చేసుకుంటుంటాడు మనసుతోటి. ఈ రకంగా కల్పన చేసుకున్నంత కాలం అందులో అతనికి నచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. అనేక దృశ్య సముదాయాన్ని కల్పన చేసుకుంటూ ఉంటాడు. నహస్తి విశ్వం పరతత్వ బోధ. పరతత్వాన్ని కూర్చుని స్పష్టంగా వినినటువంటి వాడు ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, బ్రహ్మం అంటే ఏంటో, జీవుడేటో, దేవుడేటో ఇది స్పష్టంగా తెలిసినటువంటి వాడు, వినినటువంటి వాడు సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. అంటే ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే మన ఆత్మ, ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే పరమాత్మ. ఈ ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదము లేదు, రెండు ఒకటే, అంచేత బ్రహ్మమే. అటువంటి బ్రహ్మమునందు సదాత్మని, ఆ బ్రహ్మమే మన ఆత్మ. ఎప్పుడు సదా, ఎప్పుడు కూడా ఆత్మస్వరూపమే, మార్పు చెందదు, పరిణామం చెందదు. మన శరీరం మార్పు చెందిపోతుంది. పుట్టిన దగ్గర నుంచి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఈ రకంగా పరిణామం చెంది నశిస్తుంది. అలాగే శరీరం ఎప్పుడు ఒకలాగా ఉండడం లేదు. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఒకప్పుడు కట్టు నొప్పో, కాలు నొప్పో, అదో ఇదేదో వస్తుంటుంది. అంటే ఇలా పరిణామం చెందుతూ బాధలు పెట్టేటటువంటి శరీరం కాదు, లోపల ఉన్నటువంటి మన స్వరూపం నేననేటువంటిది ఆత్మ. సదా ఎప్పుడు ఒకేలా ఉంటుంది. శరీరం అలా ఎప్పుడు ఒకలాగా ఉండదు. కొన్ని శరీరం ఉండకపోవచ్చు, కొన్ని మనసు ఉంటుందా, ఎప్పుడు కూడా మనసు కూడా ఒకలాగా ఉండదు.
ఏయో ఒకటి నిరంతరము గుర్తుకు తెచ్చుకుని ఆడు అలాగన్నాడు, ఈడు ఇలాగన్నాడు, ఈడు ఇలా సుఖపడిపోతున్నాడు, ఈడు ఇలా బతికేస్తున్నాడు, అలా బతకలేకపోతున్నాడు, ఆ పిల్లల గురించి తల్లుల గురించి వాడు సంసారానికి సంబంధించినటువంటి దాని మీదే ఉంటాడు. ఏదో కంచేపు సాధనలో కూర్చుని ఆ తర్వాత మళ్ళీ అలా ఊహించుకుంటే ఏం ప్రయోజనం లేదండి. అలా కల్పన చేసేటటువంటిది ఏదైతే ఉందో ఆ కల్పన ఆగిపోవాలి. అంటే సదాత్మని బ్రహ్మని నిర్వికల్పం. కల్పన నిర్వికల్పం అంటే ఏమీ అనుకోకుండా ఉండడం, మనసు నిశ్చలంగా ఏమీ అనుకోకుండా ఏది తలపుకు తెచ్చుకోకుండా సదా ఆత్మస్వరూపంలో ఏ కల్పన చెయ్యకపోతే అదే బ్రహ్మము. ఏదో సీక్రెట్ ఏమీ లేదు. సదా ఎప్పుడు కూడా మనసు ఏ కల్పన చేయకుండా హాయిగా సుఖంగా అలా ఉంటే అదే బ్రహ్మము. సదాత్మని బ్రహ్మని నిర్వికల్పం. ఎప్పుడు బ్రహ్మము నిర్వికల్పం అంటే ఏ కల్పన చెయ్యలేనటువంటి. కాలత్రయే నాప్య నిరీక్షితే గుణే. అంటే కాలత్రయం అంటే 3 కాలాల, భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో కూడా కాలత్రయే నాప్య నిరీక్షితే గుణే. ఈ కాలత్రయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కాలంలో భూతకాలం జరిగిపోయింది, గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. జరిగిపోయింది, అయిపోయింది అది. కానీ అయ్యయ్యో అలా చేయకుండా ఉండవలసింది, ఆ భూతకాలంలో అలా చేసేసాను, నష్టం వచ్చింది, ఇలా చేయవలసింది అని ఆలోచిస్తుంటాడు. కాలత్రయే భూతకాలం, భవిష్యత్తులో ఇలా చేద్దాం అలా చేద్దాం అని కూడా ఆలోచిస్తుంటాడు. భూతకాలం వీడి చేతిలో లేదు, భవిష్యత్తు కాలం కూడా చేతిలో లేదు. ఎందుకంటే అప్పుడు దాకా వీడు ఉంటాడో లేదో దాని శరీరం ఉండాలి కదా. భూతకాలం ఏమో జరిగిపోయింది, భవిష్యత్తు కాలం ఆడి చేతిలో లేదు. ఏమో ఎప్పుడు దాకా ఉంటుందో ఈ శరీరం. ఇప్పుడు మరి ఏ కాలంలో ఉన్నాడు ఇతను? వర్తమాన కాలంలో ఉన్నాడు. అంటే వర్తమాన కాలంలో ఎలా ఉండాలంటే నాప్య నిరీక్షితే గుణే. ఈ భవిష్యత్తు వర్తమాన భూతకాలాలకు సంబంధించినటువంటి దృశ్యానికి సంబంధించిన ఆలోచనలో కాదు, మరి ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచనతో ఉండాలి. ఏ కల్పన చేయకుండా హాయిగా సుఖంగా తన స్వరూపమునందు గురి పెట్టుకుని ఆ నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి ఆ స్థితే నక్ష్యం బిందుర్న ప్రతిష్ఠికాయాం. అంటే ఈ రజ్జువు అంటే తాడు, సర్పం అంటే పాము. అంటే తాడులో పాము ఎలాగ లేదో, ఎండ మామూలులో నీళ్ళు ఎలాగ లేవో, అట్టి మావు ఎదురుగా ఎండ అంటే రోడ్డమ్మడెళ్ళేది ఏదో నీరు ప్రవహించినట్టు కల్పించట్టు కదా. దాన్ని మృగతృష్టికాయం అంటే, మృగతృష్టికాయం అంటే ఏంటండి? జంతువులు అక్కడ నీరు ఉందని చెప్పేసి పరిగెడతాయట. మరి మనం మనుషులు కదా, మనం కూడా అలా పరిగెడితే మనల్ని కూడా జంతువులు అంటారు. చేత మృగతృష్టికాయం అది నిజం కాదు. ఇక్కడ బాగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఏంటి నిజం కాదు? బాహ్యంగా నిరంతరము భూతకాలంలోను, భవిష్యత్తు కాలంలోను, కాలంలోను, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇలా పరిణామం చెందుకుంటూ జాగ్రత్తలోకి, స్వప్నంలోకి, సుషుప్తిలోకి, మళ్ళీ జాగ్రత్తలోకి తిరుగుతుంది కదా ఒక వస్తు సముదాయం. ఆ వస్తు సముదాయం అంతా ఎలాంటిదంటే మృగతృష్టికాయం, ఎండమావులలోని నీరు లాంటిది. అది సత్యం కాదు. నువ్వు ఏది నీవుని అనుకుంటున్నావో ఆ పరిణామం చెందుకుంటూ వస్తూ పోతూ ఉండేదాన్ని నువ్వెప్పుడు కూడా నేను అని అనుకోకూడదు. అది నీ స్వరూపం కాదది. అది ముందు జన్మలో నువ్వు చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి వచ్చిన ప్రారబ్ధ కర్మకు వచ్చినటువంటిది ఈ శరీరం. ఆ శరీరం నువ్వు కాదు. నీకు ఆ శరీరం ఎలాగైతే వచ్చిందో అందరికీ అలాగే వచ్చింది. నువ్వు ఎలాగా శరీరం కాదు, ఎవరూ ఆ శరీరం కాదు. మరి ఏది నీ స్వరూపము? నీ స్వరూపం ఏదంటే మాయా మాత్రమిదం
ద్వైతమద్వైతం పరమార్థత. ఇదంతా మాయ. ఇలా నిరంతరము వచ్చి పరిణామం చెందుతూ నిజమన్నట్టుగానే భ్రాంతి కల్పించేదంతా కూడా మాయా మాత్రమిదం. ద్వైతం రెండవది. నీ స్వరూపమునందు రెండో వస్తువు అది. నీ స్వరూపం ఒకటే. నీ స్వరూపమునందు కల్పించబడినటువంటి ఇదంతా కూడా రెండోది ద్వైతం. అంచేత నీ స్వరూపం పరమార్థత. నీ స్వరూపమేమో ఆత్మస్వరూపము. నీ స్వరూపమునందు వచ్చి తిరుగుతూ పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉండేదంతా కూడా ద్వైతం రెండవది. అది ఎలాంటిది అంటే ఇందాక చెప్పాడు కదా, ఎండమావులలో నీరు లాంటిది. కనిపిస్తుంది, నిజానికి వెళ్ళి చూస్తే లేదు. అట్టి మాదిరిగానే మన స్వరూపాన్ని చూస్తే ఇది లేదు. మన స్వరూపాన్ని వదిలేసి మన శరీరాదులను ఎవడైతే చూసుకుంటాడో వాడికి అది సత్యంగానే కనపడుతుంటుంది. తాడులో చీకటిలో తాడు కనిపించక పాము అని అనుకున్నాం అనుకోండి, వాడికి పాము కిందే కనపడుతుంది, తాడు కనిపించదు. అట్టి మాదిరిగా యథార్థంగా మన స్వరూపం తెలిస్తే ఈ రెండో వస్తువు మాయ చేత కల్పించబడినటువంటి ఏ వస్తువు అయితే ఉందో అది కనిపించదు అతనికి. తన స్వరూపమే కనపడతా ఉంటుంది. ఈ రకంగా నిరంతరము తన స్వరూపాన్ని ఇది బ్రూతే చూసి సాక్షాత్. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే నీ స్వరూపమే సత్యం, అదే అద్వైతం. నీ స్వరూపమునందు ప్రవేశించినటువంటి మిగతా సామాగ్రి అంతా కూడా కల్పన, మాయ. అది రెండో వస్తువు. అంచేత రెండో వస్తువు ఏదైతే ఉందో అది సత్యం అన్నట్టుగా, అదే నేనన్నట్టుగా ఎవడైతే దాన్ని చూసుకుంటూ నేను చాలా గొప్పవాడిని, అలాంటి ఇలాంటి అనుకుంటాడో అంతవరకు అతనికి మోక్షం రాదు. అంచేది ఎలాంటిది వచ్చినప్పటికీ కూడా అది యథార్థం కాదు. ఏదైతే ఉందో అద్వైత స్వరూపమైనటువంటి ఆత్మ అదొకటే సత్యం. దానికి ఆకారము లేదు, రూపము లేదు, గుణము లేదు, రాకపోకలు లేవు, మార్పులు చెందదు. నీ స్వరూపము రాకపోకలు లేవు, మార్పులు లేవు, ఏ గుణము లేదు. ఎప్పుడు నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సుఖస్వరూపం. ఇది బ్రూతే శృతి సాక్షాత్తు. శాస్త్రాలన్నీ ఈ విషయాన్నే చెప్తున్నాయి. అంచేత అది నీకు సుషుప్తావనుభూయతే. కొంచెం నువ్వు నిజట్లోకి వెళ్తే ఇది నీకు అనుభవానికి వస్తుంది అంటున్నాడు. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు జాగ్రత్తకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా తెలుస్తుంది. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు స్వప్నానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా తెలుస్తుంది. నిజట్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తకు సంబంధించినటువంటి వస్తువు లేదు, స్వప్నానికి సంబంధించినటువంటి వస్తువు లేదు. మరి అక్కడ నువ్వు మాత్రమే ఉన్నావు. ఎలా ఉన్నావు? హాయిగా సుఖంగా ఉన్నావు. అంటే యథార్థంగా ఉన్నటువంటి నీ సుఖ స్వరూపాన్ని వదిలేసుకుని నువ్వు మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చేటప్పటికి నీకు ఒక శరీరం వచ్చింది. ఆ శరీరానికి సంబంధించినటువంటి భార్య, పిల్లలు మొదలైన వాళ్ళు అందరూ వచ్చారు. అదంతా కర్మఫలాలను అనుసరించి వచ్చినటువంటి. మరి నీ శరీరం కూడా అలాగ వచ్చినటువంటిది. ఈ శరీరాలు ఏవి సత్యం కాదు, నువ్వు మాత్రమే సత్యం. నువ్వేం చేస్తున్నావు? సత్యమైనటువంటి నిత్యమైనటువంటి నీ స్వరూపాన్ని వదిలేసుకుని నీ స్వరూపమునందు మాయ చేత కల్పించబడినటువంటి వస్తువును పట్టుకుని ఇది నా భార్య, ఇది నా సంతానము, నా తల్లిదండ్రులు, ఇది నా కులము, ఇది నా గోత్రము అని చెప్పి వాటితోటి ఎవడైతే పట్టుకుని దాంతో తాదాత్మ్యం చెందుతాడో అటువంటి వాడు మోక్షం పొందడు. ఎన్ని యుగాలైనా సరే మళ్ళీ దుఃఖం మీద దుఃఖం, బాధ మీద బాధ కలుగుతూనే ఉంటాయి. ఎందుకని? అసలు శరీరం దేనివల్ల వచ్చింది? కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చింది. కర్మఫలం ఏంటండి? ఎప్పుడు చేసిన కర్మఫలం? ఇప్పుడు చేసిన కర్మఫలం కాదు ఇప్పుడు మనం అనిపించేది. ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలం.
మరి ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలం మనం చనిపోయినప్పుడు పోవాలి కదా. శరీరం పోయింది కానీ మనం పోలేదు, మనం ఉండిపోయాం. మన కర్మఫలం కూడా ఉండిపోయింది. కర్మఫలం పోవాలంటే ఇప్పుడు చెప్పాడు చూసారా, ఈ మాయా మాత్రమిదం ద్వైతం. ఈ స్వరూపమునందు ఇంకొక స్వరూపం ఎలా కల్పితమైందో దాన్ని నువ్వు ఎంతవరకు చచ్చమనుకుంటావో అంతవరకు నీ కర్మఫలం నశించదు. ఆ కర్మఫలాన్ని అదే నిన్ను మళ్ళీ తీసుకొచ్చి ఇంకో శరీరంలో పెడతావు. నీకు ఆ జ్ఞానం కనుక తెలిసినట్లయితే నీకు ఆ కర్మ లేదు, ఆ కర్మ ఫలము లేదు. నువ్వేదైతే ఇప్పుడే నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు వదిలేసుకుని ఎప్పుడో ఏదో చేద్దాం ఏదో తెలుసుకుందారంటే అది అవ్వదు. మానవ జన్మలోనే దీన్ని పట్టుకోగలవు. మనకలాగే ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. అన్నిటికీ ఆహారము నిద్ర మైథునము సమానమే. అవి కూడా సంసారం చేస్తున్నాయి, పిల్లలు కంటున్నాయి, పశువులు కట్టాలి. మనిషి కంటే గొప్ప కాదు అవన్నీ. అందులో ఏ గొప్పోడు కాదు. సమాన్యమైతే పశువులు నారాయణం అంటే అన్నిటితోటి ఈడు సమానమే. కానీ ఏ విషయంలో గొప్పోడు అంటే జ్ఞానేన హీన పశుభి సమాన. ఎవడికి జ్ఞానం లేదో వాడు పశువుతోటి సమానమే. ఏ జ్ఞానం? తన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం. తన స్వరూపమునందు ప్రవేశించినటువంటి వ్యావర్తకం ఈ శరీరం. ఆ శరీరము నేననిపించేది మనస్సు, ఆ శరీరాన్ని కాపాడేది ప్రాణం. ఈ శరీరము ప్రాణము మనసు ఇది పూర్తిగా ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి స్వరూపానికి మాయ అని పేరు. మాయ అంటే అది ఏదో ఉంది, ఎక్కడో ఉంది, ఏదో చీకటిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది అనుకుంటున్నారా? మాయ అంటే శరీరము ప్రాణము మనసు మూడింటికి కలిపి ప్రకృతి స్వరూపం అంటారు. ప్రకృతిని మాయ అంటారు. మమ మాయా దురచ్చయ. ప్రతి ఒక్కడు ఈ మాయ చేతిలో చిక్కుకున్నాడు అంటున్నారు కదా. అంటే మన శరీరం చేతిలో చిక్కుకున్నాం. మాయ వేరేగా ఎక్కడో లేదు, ఏదో రూపంలో లేదు. శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి సముదాయమే మాయ. ఈ మాయ మనం ఎవరనుకుంటున్నాం? శరీరాన్ని నేను నాది అనుకుంటున్నాం, నా భార్య నా పిల్లలు అనుకుంటున్నాం కదండి. మన శరీరము మన శరీరానికి సంబంధించినటువంటి భార్య పిల్లలు ఇదంతా ఎవరో? మాయా. మాయా మాత్రమిదం. ఇదంతా మాయా మాత్రం, మాయా స్వరూపమే. మమ మాయా దురచ్చయ. ఈ మాయ వాడికి స్వాధీనం అవ్వదు. భయపెడుతూ బాధపడుతూ ఒకరోజు ఒకలాగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కడుపు నొప్పో కాలు నొప్పో భార్య నుంచో భర్త నుంచో పిల్లల నుంచో రావడమో లేకపోవడమో ఇదంతా బాధ. ఎందుకు బాధపడుతుంది? మమ మాయ దురచ్చయ. మాయ దాట సాధ్యము కానిది, భయంకరమైనటువంటిది, తెలియరానటువంటిది. ఎంతటి గొప్ప పండితున్నైనా సరే బోల్తా కొట్టేస్తాడు. బోల్తా కొట్టిందంటే ఏంటండి? ఈ శరీరం మాయలో పడిపోతాడు. నేను అందరికంటే కొంచెం గొప్ప అన్నాడంటే మాయలో పడిపోడు. నేను అందరికంటే ఎక్కువ గొప్ప సాధకుడు అన్నాడంటే మాయలో పడిపోడు. నేను తెలివైనోడిని, నేను చదువుకున్నానంటే మాయలో పడిపోడు. అంటే శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి తన శరీరమే కాదు, తన భార్య శరీరమే కాదు, తన పిల్లల శరీరమే కాదు, మొత్తం ఈ రకమైనటువంటి వస్తు సముదాయం అంతా మాయా మాత్రమిదం ద్వైతం. ఇది రెండవది. నీ స్వరూపం ఒకటే. నీ స్వరూపమునందు ప్రవేశించినటువంటి ఈ సముదాయం అంతా రెండవది. ఈ రెండవది ఒకటి కాదు, ఇది అనేకం, అనేక రకాలు. అంచేత దీన్ని వదిలి దీనికి ఆధారంగా ఉన్నటువంటి స్వరూపం పరమార్థత. అది పరమార్థ స్వరూపం. అంచేత అవకాశం వచ్చినప్పుడల్లా మనసును లోపలికి తిప్పుకొని సాధన చేసేయటమే గొప్ప కాదు, విచారణ చెయ్యాలి. నేనన్నది ఏది? ఆ నేనన్నదే పరమార్థ స్వరూపం. ఆ నేనుకి సంబంధించినటువంటి నా భార్య ఎవరికి సంబంధించింది? ఇప్పుడు ముందు మొదట చూడండి, నేను. ఆ నేనుకి సంబంధించింది ఏది? నా శరీరము.
నా కన్ను బాగుంది, నా కాలు బాగుంది, లేకపోతే నా కన్ను బాగోలేదు, నా కాలు బాగోలేదు అంటే నా కన్ను ఎన్నోది? నా శరీరము. రెండోది, నీ శరీరం కంటే నీ స్వరూపం వేరు. నీ స్వరూపానికి నీకు ఒక శరీరం వచ్చింది, దాన్ని నేను అనుకుంటున్నావు. ఆ శరీరానికి ఒక ప్రాణం వచ్చింది, దానికి ఒక మనసు వచ్చింది, అదంతా ఒక సముదాయం మాయ అంటున్నాడు కదా. నాది, నా శరీరం. మరి ఇది ఎలాగైతే నాది అంటున్నావో, మళ్ళీ అందులో నుంచి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా దేశము, నా కులము, నా గోత్రమే, ఇదంతా మాయ. ఇది రెండవది. రెండో వస్తువుకి అనేక రూపాలు. మొదట వస్తువు ఉంది కదా, దానికి రూపం లేదు, గుణము లేదు, ఒకటే సత్పదార్థం, అది పరమార్థ వస్తువు. ఈ రెండవది ఏదైతే ఉందది అనేక రకాలు, అనేక గుణాలు. అంచేత అనేక గుణాలతో, అనేక రూపాలతో, అనేక ఆకారాలతో కూడి ఉండడం వల్ల ఎవరికి అది సిక్కుటం లేదు, దొరకటం లేదు, తెలియబడటం లేదు. అందుచేత ఇది ఇలాంటిది అంచేది, ఇది నేను కాదు, ఇది నాది కూడా కాదు. మరి ఇదంతా కూడా ఎవరిది? ఈశ్వరుడిది. ఈశ్వర పదార్థాన్ని, ఈశ్వరుడికి సంబంధించినటువంటి వస్తు సముదాయాన్ని నేనని, నా కొడుకు, నా కూతురు, నా భార్య అంటున్నాం. అదంతా ఎవరిదంటున్నాడు ఈయన? అదంతా మాయ. మాయ నాది అంటున్నాడు. మమ్మ మాయ రచి. నువ్వు ఎంతవరకు నాది అనుకుంటావో అంతవరకు నువ్వు సిక్కులోనే ఉన్నావు, అందులోంచి తేరుకోలేవు, అందులోంచి బయటకు రాలేవు. చేత నా మాయను వదలాలంటే ఆ వస్తువు మీద నువ్వు ప్రీతిని వదలాలి. వస్తువు మీద ప్రీతిని వదలలేవు కదా, కనీసం నీ స్వరూపం మీద ప్రీతిని పెంచుకో. వస్తువును వదలొద్దు. పోనీ నాకు ఛార్జింగ్ కావట్లేదండి, నేను వదలలేకపోతున్నాను అంటున్నావు కదా. ఆ వదలలేనప్పుడు ఆ వస్తు స్వరూపంలో నీ స్వరూపం ఉంది కదా, అది ఎప్పుడూ ఉంటుంది. మెలకువలో, స్వప్నంలో, సుషుప్తులు, అన్ని కాలాలలో, అన్ని వ్యవస్థల్లో, భూత భవిష్యత్తు వర్తమాన కాలాదులు అన్నిటిలో నీ స్వరూపం ఉంటుంది. ఈ శరీర ప్రాణమానుసాదులు అన్ని కాలాల్లోనే ఉండవు. కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులు పోతుంటాయి. నీ స్వరూపం మాత్రం అన్ని కాలాల్లోని కూడా కాలత్రయే నాప్తి నిరీక్షితే గుణే. నువ్వు దేనిని పరీక్షించాలంటే త్రికాలాల్లోనూ కూడా ఉండేటటువంటి నీ స్వరూపాన్ని పట్టుకో. దాన్ని వదిలేసి దానిని మరుగుపరిచినటువంటి వస్తువును నేననుకుని, నాదనుకుని దాంతో మమేకమైపోయి దానికోసం తెగ బాధపడిపోయి దానికోసం రకరకాల కర్మలు చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ తోటి అయిపోద్దా? ఎన్ని జన్మలు తీసుకొచ్చి పెడతాదో తెలదు, ఎలాంటి బాధలు కలిగింతాదో కూడా తెలియదు. అందుచేత ఏం చేయాలి? అనన్యత్వం అధిష్టాన ఆరోప్యక్ష నిరీక్షితం. అనన్యత్వం అధిష్టానాదారోప్యక్ష నిరీక్షితం. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆధారం కావాలి. అనోన్యత్వం అధిష్టానం. ఒక స్వరూపం ఉంది. ఈ నామరూపాదులతో అనేక వస్తువులు వస్తూ పోతూ తిరుగుతూ ఉన్నటువంటి మాయ ఉంది కదా, దీనికి ఆధారం ఎవరు? ఇప్పుడు మనకి నా చేతిలో పుస్తకం ఉంది, ఈ పుస్తకం కింద పెట్టాలంటే దానికి ఒక ఆధారం కావాలి కదా, పీటో బల్లో ఏదో ఉండాలి కదా. అట్టి మాదిరిగా నామరూపాదులతో వస్తూ పోతూ భూత భవిష్యత్తు కాలాలలో తిరుగుతూ స్త్రీ రూపమో, పురుష రూపమో, కొడుకు రూపమో, కూతురు రూపమో, భార్య రూపమో, భర్త రూపమో ఏదో ఒకటి వస్తుంది కదా, దాన్ని నేనంటున్నావు కదా. దానికి ఆధారం ఏంటి? దేనిని ఆధారం చేసుకుని తిరుగుతుంది? అది నీ స్వరూపాన్ని ఆధారం చేసుకుని తిరుగుతుంది. తిరిగే స్వరూపాన్ని పట్టుకుంటావేటయ్యా బాబు. ఆ తిరిగే స్వరూపం నీ స్వరూపం మీద ఆధారం పడి ఉంది. నువ్వు లేకపోతే అది లేదు. ఎలాగెలాగా? నువ్వు ఉంటేనే నీ శరీరం ఉంటుంది. ఎందుకంటే నిన్ను పట్టుకు తిరుగుతుంది అది. పైగా నీవు నిన్ను చూసుకుంటే లేదు అది. మళ్ళీ నువ్వు నిన్ను చూసుకోవటం మానేసేసి నిన్ను ఆశ్రయించుకుని నీ మీద తిరుగుతుంది కదా. నువ్వు అధిష్టాన స్వరూపానివి.
అధిష్టాన స్వరూపమైన అనన్యత్వం అధిష్టానం ఆరోప్యస్య నిరీక్షితం. అంటే నిన్ని పట్టుకుని నీ మీద ఆధారపడి తిరుగుతుంది. అది నీ స్వరూపం నిలబడి ఉంటుంది, నీ స్వరూపం పోవటం లేదు. నీ స్వరూపాన్ని ఆధారం చేసుకుని అధిష్టాన స్వరూపంగా నిన్ను పెట్టుకుని తిరుగుతూ ఉంది, వస్తూ పోతూ ఉంది. నువ్వేంటి దానికి? నువ్వు నీ శరీరానికి ఆధారం ఎవరో నువ్వే. నీ స్వరూపాన్ని చూసుకో, నీ శరీరాన్ని వదిలే, అప్పుడు అది మళ్ళీ రాదు నీకు. నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపాన్ని ఆధారం చేసుకుని తిరిగేటటువంటి దాన్ని పట్టుకుంటే అది పోదు. ఎంతకాలానికి బాధ పెడతానే ఉంటుంది, భయపెడతానే ఉంటుంది. ఒక్కొక్కవారు ఒకలాంటి వస్తుంది, ఒకసారి సింహం శరీరం వస్తే ఒకసారి కుక్క శరీరం వస్తుంది, ఒకసారి పండితుడి శరీరం వస్తే ఒకసారి పామరుడి శరీరం వస్తుంది, ఒకసారి పెద్ద పెద్ద జగద్గురువు శరీరం వస్తుంది. అలా తిరుగుతూ వస్తూ పోతుంటే దాన్ని చూసుకుని దానికోసం చెప్తూ కూర్చుంటే నువ్వు దేనికోసం చెప్తున్నావు? ఆ వస్తూ పోతూ ఉండేదానికి ఏ ఏ సౌకర్యాలు కావాలో, ఎలా చూసుకోవాలో, దాన్ని ఆధారమైనటువంటి నీ వస్తువును వదిలేసి ఆధారపడి దేన్ని ఆధారం చేసి నువ్వు వస్తూ పోతూ ఉందో దాని గొప్పతనాలు దానికోసం దాని జాగ్రత్తల కోసమే తీసుకుంటున్నావు. అలా ఎప్పుడైతే చూసుకుంటా అంతకాలం పండితే రజ్జు సర్పాదవు, దాన్ని చూసేటటువంటి వాడు ఎవడో కూడా పండితుడు కాదు. పండితుడు అన్నవాడు దాన్ని సత్యమైనటువంటి తన స్వరూపాన్ని చూసుకున్నవాడెవడ వాడు పండితుడు. ఈ వస్తూ పోతూ తనను ఆధారం చేసుకుని తన స్వరూపాన్ని అధిష్టానంగా పెట్టుకుని వస్తూ ఏది తిరుగుతూ ఉందో అటువంటి దానిని నేను అనుకున్నటువంటి వాడు పండితుడు కాదు. పండితుడు అన్నవాడు ఎలాంటిదంటే రజ్జు సర్పాదవు. అంటే రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము. యథార్థం తెలియలేనప్పుడు తాడులో పామును చూశాడు, ఆ పాము నిజం కాదు. పాము నిజమని, పాము సత్యమని, పాము కోసమే జాగ్రత్తలు తీసుకుంటూ దానికి ఉపాయం చెప్తున్నాడు అనుకోండి. అంటే ఒకడు చీకట్లో తాడు కనిపించక పాము అనుకున్నాడు. పాము అనుకున్నప్పుడు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి, నాయన నేను ఎలా చీకట్లో పామును తొక్కాను, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే వాడు ఏవో మంత్రాలో తంత్రాలో దానికి సంబంధించినటువంటి పూజలు ఇంకా ఎన్నో ఉపాయాలు చెప్తున్నాడు అనుకోండి. అవన్నీ దేనికి పనికొస్తాయండి? ఎందుకని అక్కడ అసలు పాము లేదు. పామే లేనటువంటి దానికోసం పూజ చేయమన్నాడు, లేకపోతే దానం చేయమన్నాడు, లేదా ఏదో ధర్మం చేయమన్నాడు, ఇంకోటి ఏదేదో చేయమన్నాడు. చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. అనాది నుంచి చేసుకుంటానే పోతున్నారు, కానీ ఈయన భయం పోవట్లేదు, భయము పోవట్లేదు, బాధ పోవట్లేదు. ఎందుకనండి? అక్కడ ఉన్న వస్తువు అసలు పాము కాదు, రజ్జు అంటే తాడు. అంచేది నీకు తెలియవలసినటువంటిది ఈగాది చేయటం కాదు, తెలుసుకోవలసింది. వికల్పో భ్రాంతి జీవన. ఎంతవరకు కల్పన? నీ స్వరూపమునందు ఇంకొక స్వరూపం కల్పించబడింది, దాన్ని మాయ అన్నాడు. అది తాడులో పాము లాంటిది, అది సత్యము కాదు. నీ స్వరూపాన్ని ఆధారం చేసుకుని నీ స్వరూపాన్ని అధిష్టానంగా చేసుకుని ఇది వస్తూ పోతూ ఉంది. ఇలా వస్తూ పోతూ ఉండేదాన్ని ఎంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే నువ్వు పోగొట్టలేవు. మమమాయా దురక్షయ, అది చాలా బలమైనటువంటిది. పోగొట్టాలంటే ఏం చెయ్యాలి? నీ స్వరూపాన్ని చూసుకోవాలి. నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపమునందు ప్రవేశించినటువంటి వికల్పన అంటే కల్పించబడినటువంటి తాడులో పాము కల్పించబడినట్లుగా మన స్వరూపమునందు మన శరీర ప్రాణమానుషాదులు, భార్య బిడ్డలో, విశ్వము, ప్రపంచం ఇదంతా కల్పించబడింది. కల్పించబడినటువంటి వస్తువు సత్యము కాదు. సత్యము కాదో సత్యం అవునో నిన్ను చూడు. నీ స్వరూపం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంది, ఏ మార్పు లేదు. అది అధిష్టాన స్వరూపము. నీ స్వరూపమునందు వచ్చినటువంటి నీ స్వరూపం ఉంది. ఇప్పుడు మెలకువలో ఉన్నావు, నువ్వు మెలకువలో స్వప్నంలోకి వెళ్ళు,
అప్పుడు నీ స్వరూపానికి అంటే నీ స్వరూపం ఉంది, నీ శరీరం రాలేదు, అక్కడికి శరీరం పోయింది. ఇప్పుడు నీ స్వరూపం ఉంది అంటే అక్కడ మళ్ళీ మనసు చేత కొంత కల్పన చేసావు. ఇంకా అంత లోపలికి వెళ్ళు, నీ స్వరూపం ఉంది, మనసు చేత కల్పించబడింది రాలేదు. అంటే మెలుపులోకి వచ్చినప్పుడు శరీరం ఉంది, స్వప్నంలోకి వెళ్తే పోయింది. స్వప్నంలో ఉన్నటువంటి మనసు నిద్రలోకి వెళ్తే పోయింది. కానీ నువ్వు నిద్రలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు. నిన్ను పట్టుకో, నిన్నే చూసుకుంటూ ఉండు. ఎంతసేపు నిరంతరము నేను నేను ఏది నేననేది ఏది వదలకో. నిరంతరము గట్టిగా నేను నేను అనేది ఏదో దాన్ని పట్టుకో. నేను ఆ నేనుకి ఒకటి శరీరం వచ్చింది కదా, అది స్త్రీ శరీరం. ఇంకో నేనుకి పురుష శరీరం. ఇప్పుడు ఆ నేనేమనుకుంటుంది, పురుష శరీరాన్ని చూసుకుని నేను పురుషుణ్ణి అనుకుంటుంది, స్త్రీ శరీరాన్ని చూసుకుని స్త్రీని అంటుంది. నేనుకి ఏమి లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు, రోగాలు లేవు, భయం లేదు, బాధ లేదు, బలవడము చిక్కిపోవడము లేదు, తెలియటము తెలియకపోవడము లేదు. నేననేది ఎప్పుడు ఒకే విధానంలో ఉంది. అంచేత అనన్యత్వం అధిష్టానం, అన్యము అనన్యము. నీ స్వరూపమునందు అనేక శరీరాలు వచ్చినాయి. ఇవాళ ఈ శరీరం వచ్చింది, పోయిన శరీరం, అంతకుముందు శరీరం, అంతకుముందు శరీరం, ఎన్ని శరీరాలు, ఎన్ని జన్మములు ఆయనో, నేటికెందెందు జన్మించినానో, ఎన్ని శరీరాలు, ఎక్కడెక్కడ పుట్టానో, ఏమేమి చేశానో, గాడిద శరీరాలు, కుక్క శరీరాలు, మనిషి శరీరాలు, ఎన్ని వచ్చినాయి పోయినాయి. ఇవన్నీ కూడా అనేకత్వం. అది నీ స్వరూపం అనేకత్వం కాదు, ఏకత్వం. ఏకత్వమైనటువంటి నీ స్వరూపాన్ని వదిలేసుకుని నీ స్వరూపమునందు ప్రవేశించి పరిణామం చెందుతూ తిరుగుతూ వస్తూ పోతూ ఉన్నటువంటి స్వరూపాలని వాటికి ప్రేమ చూపించి నీ స్వరూపమునందు ఆరోపించుకుని దాన్ని కాపాడుకునేవాడు నువ్వే. పోవటానికి నువ్వు ఇష్టపడతలేదు, నువ్వు చాలా ప్రేమగా నీ స్వరూపంలో కల్పన చేసి నువ్వు వాటిని రక్షిస్తున్నావు. ఆ ఎక్కడన్నా ఏ చిన్న మార్పించిన నిరీక్షితం, వాటి కోసమే నిరీక్షిస్తున్నావు. ఏది వచ్చింది, ఏది పోయింది, ముందు ఏది వచ్చింది, వెనకాల ఏది వచ్చింది, వాటిని చూడకో. అవి నిన్ను బంధంలో పడుతున్నాయి, నిన్ను మాయలో పడుతున్నాయి. అదంతా మాయ. అంచేత నువ్వేంటి ఈ రకంగా కల్పన చేసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వికల్పో భ్రాంతి జీవన, వాడు జీవిస్తున్నాడు అనుకుంటున్నారు, బాగా బతుకుతున్నాడండి, బాగానే జీవిస్తున్నాడు అనుకుంటున్నారు. వాడి జీవితం జీవితం కాదది, భ్రాంతి జీవితం. అదొక భ్రాంతిలో ఉన్నాడు, అదొక భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో ఉన్నటువంటి భ్రమ అంటే ఏంటండి, బాగా ఫుల్లుగా తాగేసాడు అనుకోండి, ఫుల్లుగా తాగేసినటువంటి వాడికి ఎదర దారి తెలదు, ఎదర వస్తువేంటో తెలదు, ఏం మాట్లాడుతున్నాడో తెలదు, ఎటు నడిచిపోతున్నాడో తెలదు. అంటే అట్టి మాదిరిగా ఎవడైతే తన స్వరూపాన్ని వదిలేసి తన స్వరూపమునందు ప్రవేశించినటువంటి వస్తు సముదాయాన్ని నేననుకుని నా భార్య పిల్లలని ఎవడైతే పట్టుకుని ఎలాడుతున్నాడో అటువంటి వాడు జీవితం జీవితం కాదు, భ్రాంతి జీవితం. వాడి మాట ప్రమాణం కాదు. ఈ భ్రాంతి జీవనంలో ఉన్నటువంటి వాడు నాకు అలా తెలిసిపోయింది, నాకు ఇలా తెలిసిపోయింది, నేను అలా చదివేసి, నేను అలా చదివేసాను అంటుంటాడు కదా. భ్రాంతిలో వచ్చినటువంటి దృశ్యమును నేను దృష్టిలో పెట్టుకుని చెప్తుంటాడు. దృశ్యాన్ని వదిలేయి, ఇంకా దృశ్య సముదాయం అంతా భ్రాంతే. అతని జీవితమే భ్రాంతి జీవితం. భ్రాంతి జీవితాన్ని నుంచి బయటపడు, ఆ మాయ నుంచి బయటపడు, సత్యాన్ని పట్టుకో. ఏదో ఎక్కడో కాదు సత్యము, నీ స్వరూపమే ఆ సత్యం. నీ స్వరూపాన్ని పట్టుకో. నీ స్వరూపానికి రూపం లేదు, నామం లేదు, లేని సమయం లేదు. అన్ని కాలాల్లోని అన్ని అవస్థల్లోని నిత్య సత్యమైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం.
నీ స్వరూపం చిదానంద స్వరూపం, శివస్వరూపం, మంగళకరమైనటువంటి ఆత్మస్వరూపం. అంచేత చిత్తములో వికల్పోయం చిత్తభావే నకచ్చన. చిత్తములో వికల్పోయం చిత్తభావే నకచ్చన. ఇప్పుడు దాకా మనం ఏదేదో మాయా కల్పన అంటున్నాం కదా. ఈ కల్పనంతా ఎక్కడ జరుగుతుంది? మన స్వరూపమా? ఆత్మస్వరూపంలో జరుగుతుంది ఈ కల్పన. నీ స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మ, అది నేను. బాగానుంది. ఆ నేనైనటువంటి ఆత్మస్వరూపంలోకి మనసు ప్రవేశించింది. మనసు ప్రవేశించి చిత్తములో వికల్పోయం, ఆ మనసే కల్పన చేస్తుంది, నిన్ను మాయ చేస్తుంది. అది కాదు, అది అలా కాదు, ఇది కాదు, ఇది ఇలా కాదు అంటూ ఏయో కల్పన చేస్తుంది. ఎవరెవరి మట్టికి ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక పుస్తకం రాసి పాడేస్తున్నారు. ఎవరి స్వభావానికి తగ్గట్టుగా ఒక్కొక్కడు ఒక్కో దేవుడిని ప్రతిష్ఠించేస్తున్నాడు. ఏది నిజం? ఆ రాసినటువంటి, ఆ చెప్పినటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా చిత్తాన్ని తీసేయి. చిత్తభావే నకచ్చిన అవి ఏమీ లేవు. ఆ చిత్తం ఉన్నంతసేపే ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు కళ ఉందండి, స్వప్నంలోని రకరకాల స్వప్నంలో రకరకాల దృశ్యాలు అనుభవం తెచ్చుకుంటున్నాడు, అక్కడ అనుభవిస్తున్నాడు. అక్కడ మెలుకులోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అక్కడ అన్నీ మెలుకులోకి వచ్చేటప్పటికి, యథార్థ స్థితిలోకి వచ్చేటప్పటికి స్వప్నంలో చూసినటువంటి ఆ వెండి బంగారాలు ఏమైపోయినాయి? భయము, బాధ. కుక్క తడుపుకొస్తుంది, కాలు కరిచేసింది, రక్తం కారిపోతుంది, లవో దిగో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. ఆ కేకలకి బయటికి కేకలేసేసాడు. బయటికి కేకలేసేటప్పుడు కాదు, భార్య వచ్చి ఏమైంది ఏమైంది, లేచి పర్వాలేదు లేకంటే లెక్కొచ్చింది. లేచి చూసేటప్పుడు కుక్క లేదు, కుక్క కాటు లేదు, అక్కడ రక్తము లేదు. రక్తం కారిపోతుంది అన్నాడు. ఏది ఎక్కడ కారిపోతుంది అంటుంది ఆవిడ కోపం. అంటే నిజంగా కుక్క కరిచేసింది, ఇంకా భ్రాంతిలోంచి ఈతలకు రాలేదు. అంటే ఆ భ్రాంతిలోనే మెలకు వచ్చింది. సడన్ గా లెగ్గొట్టడం వల్ల కుక్క కరిచేసినట్టుగా, రక్తం కారిపోతున్నట్టుగా, ఇంకా రక్తం కారిపోతుంది, కుక్క చేసింది అన్నాడు. కుక్క ఎక్కడి నుంచి వచ్చింది, కుక్క ఎక్కడ కరిచేసింది, ఏది రక్తం ఏది అని అడిగితే ఏం చూపించాడండి? ఏమైపోయింది ఆ కుక్క? ఇది కూడా అంతే. మేలుకో, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యన వరాన్ని బోధిత. ఎమ్ము మేలుకో. ఏంటండి మెలుకు ఉన్నవాడిని లేకమంటాడేటండి? వేదవాక్యం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యరాన్ని బోధిత. నువ్వు అనుకుంటున్నావు జాగ్రత్తలో ఉన్నాను నేను, జాగ్రత్తలో నాకు శరీరం ఉంది, నాకు భార్య ఉంది, నాకు ఒక 2-3 పిల్లలు ఉన్నారు అనుకుంటున్నావు కదా. అది జాగ్రత్త కాదురా, అది పెద్ద స్వప్నము. స్వప్నంలో చిన్న స్వప్నం అది. ఈ కుక్క కాటు మెలుగులోకి వచ్చిన తర్వాత నీ భార్య, నీ పిల్లలు, నీ మనవలు, నీ ఆస్తిపాస్తులు, నీ శరీరాదులు, ఇదంతా కూడా పెద్ద స్వప్నం. చిన్న స్వప్నంలో నుంచి పెద్ద స్వప్నంలోకి వచ్చావు, పెద్ద స్వప్నంలో నుంచి చిన్న స్వప్నంలోకి వెళ్తున్నావు. అంటే ఈ స్వప్నంలో నుంచి ఆ స్వప్నంలోకి, ఆ స్వప్నంలోకి, ఈ స్వప్నంలోకి తిరుగుతున్నావు. మేలుకో, లిగు, ఆ స్వప్నంలో నుంచి తేరుకో. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాక్షరాన్ని బోధిత. లెమ్ము, మేలుకోండి. ఏంటండి మేలుకున్నామండి, మేలుకోమంటాడేటండి? ఎందులోంచి మేలుకోవాలి? ఈ దృశ్య సముదాయ నుంచి మేలుకోవాలి. తన స్వరూపమును గుర్తించే మేలుకున్నట్టు. స్వరూపం వదిలేసి స్వరూపమునందు కల్పించబడినటువంటి దృశ్య సముదాయాన్ని సత్యం అనుకున్నంతకాలం భ్రాంతి జీవనమే. ఆ కల్పంలోనే ఉన్నాడు. అంచేత చిత్తములో వికల్పోయం చిత్తభావే నకచ్చన. అత చిత్తం సమాధి ప్రత్యక్ రూపే పరాత్మని. అంచేత వాస్తవం ఏమిటంటే అత చిత్తం సమాధి ప్రత్యక్ రూపే పరాత్మని. నీ స్వరూపమును చూడు. నీ స్వరూపమును చూసినప్పుడు నువ్వు మేలుకున్నట్టు లెక్క. నీ స్వరూపం చూసినప్పుడు నీకు ఈ పెద్ద స్వప్నము పోతుంది, చిన్న స్వప్నము పోతుంది.
అంచేది స్వప్న ప్రపంచం సత్యమని స్వప్నంలో ఉన్నటువంటి దాన్ని స్వప్నంలో పెద్ద ధనం పోగొట్టాడండి. ఆ ధనాన్ని అంతటిని చూసి మురిసిపోతున్నాడండి. సడన్ గా ఎవడో కేకేసాడు, లేచిపోయింది, దాని మీద దెబ్బలకు వెళ్ళిపోతాను. నేను బ్రహ్మాండంగా లోపల పోవడంత డబ్బు చూసాను, ఆ డబ్బు అంతా మూట కట్టుకున్నా, నువ్వు అనవసరంగా లెక్క పట్టేసామని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేసేసి గొడవలు పెట్టేస్తున్నాడు అనుకోండి. దేనికి? ఇది కూడా అలాంటిదే. నిజమైనటువంటి వస్తువును పట్టుకు చూడు. ఆ నిజమైనటువంటి వస్తువు నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపం, సత్యమైనటువంటిది. అంచేత అదశత్వం సమాధేహి. నువ్వేదో రకంగా బగుమాలు నీ చిత్తాన్ని నెమ్మదిగా సమాధానపరుచుకో. నీకు నువ్వే చేసుకో. నీకు ఎవడూ సహాయం చేయడు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, అదంతా మిథ్య. అది కల్పన, స్వప్నంలో వాళ్ళందరూ కూడా నిజం కాదు. చేత అదచిత్తం సమాధేహి. నీ చిత్తాన్ని సమాధానపరచుకో, నిశ్చలంగా చేసుకో, నిశ్చలంగా శాంతింపజేసుకో. ప్రత్యక్ రూపే పరాత్మని. అలా చిత్తాన్ని శాంతింపజేసుకుని పరమాత్మ స్వరూపమైనటువంటి నేనైనటువంటి నిత్యము ఉండేటువంటి నీ స్వరూపమునందు దృష్టిని పెట్టు. అప్పుడు మనసును వదిలేయి. మనసు కల్పన చేసినటువంటి దృశ్యాన్ని వదిలేయి. నీ స్వరూపాన్ని పట్టుకో. కిమపి సతత బోధం కేవలానంద రూపం. నువ్వు నిత్యము ఈ రకమైనటువంటి ఏం చేయాలి? కిమపి సతత బోధం. నిరంతరము. సతతం అంటే ఎల్లప్పుడూ ఇలా విచారణ చేసుకో. దీన్ని విన్నటువంటి దాన్ని శ్రవణం అంటారు. వినినటువంటి దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మననం అంటారు. ఆ మననానికి అనుగుణంగా ఈ దృశ్య సముదాయం అంతా కాదు, ఈ అన్నిటికీ అధిష్టానమైనటువంటి నేనే వాస్తవ స్వరూపము, దానికి నామరూపాలు లేవు, అది సత్యమని దీన్ని వదిలి దాంట్లో నీ మనసు స్థిరపడిపోతే దాన్ని నిధిధ్యాసన, శ్రవణము, మననము, నిధిధ్యాసం అంటారు. ఈ రకంగా కిమపి సతత బోధం కేవలానంద రూపం. ఇలా వింటూ దీన్నంతటిని తొలగించుకుని నీ స్వరూపాన్ని పట్టుకుంటే కేవలం మిగిలింది ఆనందమే. ఆ దృశ్యం కాదు, నీ స్వరూపం. నిరుపమ అతివేలం నిత్యముక్తం నిరీహం. అప్పుడు నీకు మళ్ళీ ఇంకో జన్మ రాదు, మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు జైల్లో బందీ అయి ఉన్నావు. దానికి నీ మనసు చేతనే నీవు సంఖ్యలు వేసుకున్నావు. అదేం చిత్రం అండి, నా మనసు చేత నేనెలా సంఖ్యలు వేసుకున్నాను? జైల్లో పెట్టినటువంటి వాడు కాపలాదారులు ఉంటారు, ఎవరో బంధించారు. ఇక్కడ నీవు బంధించుకున్నావు. నీ శరీరం నేననుకున్నది అదొక సంఖ్యలు, నీ భార్య నేననుకుంటున్నావు అదో సంఖ్యలు, నీ పిల్లలు నా వాళ్ళు అనుకుంటున్నావు అదో సంఖ్యలు, నా ధనము నాది 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 ఏదైతే అంటున్నావో అదంతా కూడా నువ్వు కల్పన, నీ మనసు చేత కల్పన చేసి బంధించబడ్డావు. అంటే చేతులారా తెలుగు తక్కువతనంతో, అజ్ఞానంతో, శాస్త్రం తెలక, బోధ లేక, కిమపి సతత బోధం, నీకు గురువు లేక, సరైనటువంటి శాస్త్రం తెలక నీ చేతులారా నువ్వు ఏం చేసుకున్నావు? సంఖ్యలు వేసేసుకున్నావు. ఆ సంఖ్యలు చెడగొట్టుకుంటే కేవలం ఆనంద రూపం. నీ స్వరూపం పరమానంద స్వరూపము, నిత్య సత్యమైనటువంటిది, నిరుపమతివేలం నిత్యముక్తం నిరీహం. నువ్వు ఎప్పుడూ నిత్యముక్తుడివే, నువ్వెప్పుడూ ఆనంద స్వరూపానివే. నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం. నిరవధి గగనాభం అంటే ఏంటండి? నిరవధి, అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు. నేను సాధనలో కూర్చున్నానండి, నాకు శ్వాస ఆగిందండి, మనసు ఆగిందండి, నాకు ఏదో ఆనందం అయిపోయిందండి, మెలుపులోకి వచ్చానండి, పోయింది అంటున్నాడు కదండి. అలాంటిది కాదు ఇది. అది కేవలం అది కూడా మనసులో మనసు ఆగిందనుకోండి, మనసు చేత మనసును ఆఫ్ చేయటం కాదు. నిరవధి గగనాభం. ఈ మనసును ఒకవేళ కట్టేసి శ్వాస మనసు ఆగినటువంటి స్థితి, అనుభవానికి వచ్చినటువంటి స్థితిని వదిలిపెట్టకుండా నువ్వు నేనని పట్టుకున్నావనుకో,
నిరవధి గగనాభం. అది ఎలాంటిదంటే నిరవధి అంటే ఎప్పుడూ ఉండేటటువంటి ఆకాశం ఎలాగుంది? నిర్మలంగా ఉంది. ఉన్నటువంటి ఆకాశంలో మేఘాలు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి, వాన వచ్చింది. అదంతా ఎక్కడ కల్పన అయింది? ఆ కల్పించబడిందంతా గగనంలో అంటే ఆకాశంలో. మళ్ళీ ఉరుములు అయిపోయినాయి, వర్షం కురిచేసింది, ఏల్చిపోయింది, మేఘాలు పోయినాయి, మళ్ళీ తేటగా ఆకాశం వచ్చేసింది. అంటే ఆకాశం ఆవాహించబడినప్పుడు మేఘాలు చేత ఎక్కడికి పోయింది ఆకాశం? ఎక్కడికన్నా పోయిందా? వర్షం కురిచేసిన తర్వాత ఎక్కడ మేఘాలు అక్కడ పోయినాయండి, అక్కడ ఉరుములు లేవు, మెరుపులు లేవు. మళ్ళీ ఈ రాని ముందు ఎలాగుందో అలాగ వచ్చేసింది. అంటే ఈ వచ్చినప్పుడు మొత్తం ఆకాశం కనిపించకుండా ఆవహించేసింది. ఆకాశం కనిపించడం లేదంక మూసేసింది చౌకపరంగానే. మేఘమే, ఉరుములు, మెరుపులు బోళ్ళంత అడావుడి చేసేస్తుంది. వర్షం కురిసింది, ఎక్కడిదక్కడ పోయింది. అంటే నిరుపం అతివేలం నిత్యముక్తం నిరవధి గగనావం నిష్కలం నిర్వికల్పం. మేఘాలు పోయిన తర్వాత ఆకాశం వచ్చిందా? రాలేదు. మరి నిత్యము ఉన్నటువంటిదే అది. నిరవధి గగనాభం. ఆ గగనం అంటే ఆకాశం. మేఘాలు ఆవహించిన ముందు ఏదైతే ఉందో మేఘాలు ఆవహించిన తర్వాత పోలేదు, మరుగుపడింది తాత్కాలికంగా. మళ్ళీ మేఘాలు పోయిన తర్వాత ఓపెన్ అయింది. అట్టి మాదిరిగా నీ మనసు వచ్చినప్పుడు నీ స్వరూపం మరుగుపడుతుంది. బాగా గుర్తుపెట్టుకో. నీ మనసు పోయినప్పుడు మళ్ళీ నీ స్వరూపం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆకాశం అయితే ఎలాగైతే ఉందో స్వచ్ఛంగా అలా నీ స్వరూపం సుఖంగా ఆనందంగా గోచరం అవుతుంది. మళ్ళీ మనసు వచ్చిందనుకోండి, మేఘాలు కమ్మేసినట్టుగా మూతపడిపోతాయి. నిష్కలం నిర్వికల్పం. మేఘాలు పోతే ఆకాశం నిష్కలం నిర్వికల్పం, ఏ కల్పన లేదు, స్వచ్ఛంగా ఉంది. అట్టి మాదిరిగా నీ స్వరూపం నిత్యము సుఖస్వరూపం ఉంది. హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. సమాధి అంటే ఏంటండి? హృది కలయతి. ఈ హృదయంలో మనసు ఉంది. ఆ మనసు ఏమో ఈ ఆకాశంలో మేఘాలు తీసుకొచ్చి వర్షాలు కురిపించినట్టుగా ఆలోచనలు తీసుకొచ్చింది. ఆ ఆలోచనలు అనేటువంటి భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించి ఆలోచన వచ్చిందనుకోండి, ఇంకంటే ఆడి కోసం తెగ ఆలోచించేస్తుంటాడు. ఆ ధనం కోసమో, ఆ ఉద్యోగం కోసమో. ఏమవుతుంది? అలాగలాగలా ఒక్కటి వచ్చింది కదండి, ఒక్కటి వచ్చింది కదా అంటే చిన్న మేఘం వచ్చింది, అలాగ మొత్తం అలిమేసింది. అంటే అలా ఒక్క దృశ్యం మనకి స్మృతిలోకి వచ్చింది. కొడుకో, కూతురో, భార్యో, డబ్బో, ఉద్యోగం ఏదో, అది అలా తీసుకొచ్చాడు, అలా చేసాడు, నన్ను ఇలా చేశాడు, అది అలా చేశాడు, అలా ఒకదాని తర్వాత ఒక చిన్న చిన్న మేఘాలు అంత మొత్తం అంతా మన స్వరూపం కనపడకుండా కట్టారు. ఇంకంతే. నీకు మనశ్శాంతి లేదు, సుఖం లేదు, కుదురు లేదు, నిద్ర పట్టదు, తిండి తినబుద్ధి లేదు. ఏం చేస్తాడండి? అవన్నీ ఎవరు తెచ్చిపెట్టుకున్నాయన్నీ? మన మనసు చేత కల్పన చేసుకున్నటువంటి హృది కలయతి. నీ హృదయంలో నీ మనసు తీసుకొచ్చి పడుతుంటే దాన్ని చూసి నువ్వు ఏం చేస్తున్నావు? భ్రాంతిలో పడిపోయి కలయతి, కలగాబలకమైపోయి ఏం చేస్తున్నావు? విద్వాన్. నువ్వు విద్వాంసుడు కాదు, నువ్వు గురువు దగ్గర ఉపదేశం పొందిన సాధకుడు కాదు, నీకు శాస్త్రం తెల్లలేదు, నువ్వు ఎలాంటాడు? భ్రాంతిలో ఉన్నావు, భ్రాంతి జీవనం గడుపుతున్నావు. అందుచేత నీవదంతా నిజమనుకుని, అదంతా సత్యం అనుకుని నీ స్వరూపాన్ని వదిలేసావు, పరమాత్మ స్వరూపాన్ని వదిలేసావు, బ్రహ్మను కూడా వదిలేసావు. చేత నీ స్వరూపం సమాధి స్థితిలోకి వెళ్ళి ఈ దృశ్య సముదాయాన్ని చెరిపెత్తే మేఘాలన్నీ పోతే పరిపూర్ణమైనటువంటి ఆకాశం స్వచ్ఛంగా ఎలా కనపడుతుందో అట్టి మాదిరిగా బ్రహ్మ పూర్ణం సమాధౌ. శ్వాస మనసు ఆగినటువంటి స్థితిలో నీ స్వరూపం బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మస్వరూపమే. అంచేత నువ్వెవరివే? బ్రహ్మానివి. ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. అంచేత నేను బ్రహ్మమునే.
శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నీ ఏది కాదు. ఇదంతా మేఘాలు, మాయ, ఇదంతా కల్పన. మన స్వరూపాన్ని మరుగుపరిచేస్తుంది, మన స్వరూపం తెలియకుండా చేసేస్తుంది. అందుచేత ఈ అన్నిటికీ అధిష్టానమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే నేను. అహం బ్రహ్మస్మి. అన్నీ తొలగిన తర్వాత ఏ స్వరూపమైతే ఉందో అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను. అది నేను అయ్యే ఉన్నాను. మేఘాలు వచ్చినప్పుడు ఆకాశం పోలేదు, అలాగే మనసు వచ్చిన తర్వాత మన స్వరూపం పోలేదు, మరుగుపరిచింది. అంచేత మరుగుపరుచున్నటువంటి ఏది మరుగుపరిచిందో దాన్ని తొలగించుకుంటే మళ్ళీ మన స్వరూపం ఓపెన్ అయిపోతుంది. అది మన స్వస్వరూపం. దాన్ని పట్టుకుని అదే నేను, అదే నేను, అదే నేను, నేను బ్రహ్మమును అనేటువంటి జ్ఞానభావంలో ఉండడమే ఈ బోధ యొక్క సారాంశం. పదే 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 దేని గురించి? నేను నేను. మన స్వరూపంలో రెండు నేనులు ఉన్నాయి, ఒకటి ఆత్మ, ఒకటి చిదాభాసం. లోపలికి వెళ్ళి కొలిది సమాధి అన్నాడు కదా. ఇక్కడ సమాధిలోకి వెళ్తే ఏమవుతుంది? శరీరం మర్చిపోతున్నాం, మనసు ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? శరీరము, ప్రాణము, మనసు మూడు ప్రకృతి స్వరూపం. అక్కడ ఎరుక ఏర్పడుతుంది. ఆ ఎరుక అంటే తెలివి. దానికి జ్ఞాత అని పేరు, జ్ఞానం అని కూడా పేరు. ఇది ఒక నేను. ఈ నేను ఇంకొక నేను ఉంది. ఈ నేను వస్తూ పోతూ ఉండే నేను. ఆత్మ అనేటువంటిది రాకపోకలు లేని నేను. ఆత్మస్వరూపంలో ఈ నేనుని కలిపితే సమాధి. ఇక్కడికి వెళ్ళి ఈ నేనుని పట్టుకుని ఈ నేనుని తీసుకెళ్ళి ఆత్మలో కలిపితే సమాధి. సమాధిలో నువ్వు బ్రహ్మస్వరూపం. ఈ విషయాలు మరి రేపు వచ్చేవారు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకొకటి ముగించుకుందాం. హరిఓం తత్సత్తు. ఆత్మబంధువులారా, ఈ రకంగా ఏ సమాధిలోకి వెళ్ళి నువ్వు బ్రహ్మాను అని అంటున్నాడో అటువంటి సమాధి దిశలోకి వెళ్ళి మేఘాలు తొలగించినటువంటి ఆకాశము వలె స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి నిర్వికారమైనటువంటి మన స్వరూపాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ నేనును ఆవహించినటువంటిదంతా తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా మనసును లోపలికి తిప్పుకొని నేను అనే దాన్ని పట్టుకుని వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించు. ఆ శ్వాస మనసు ఆగిదాకా నిశ్చలమైనటువంటి మన స్వరూపం దర్శనం అయ్యేదాకా ధ్యానంలో కూర్చుని సమాధిని పొందాలి. అంతవరకు ఇప్పుడు పొందమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం కాంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా కూర్చొని అలా మౌనంగా దృష్టిని లోపలికి తిప్పి శ్వాసను గమనించుకోండి.